వెల్కమ్ టు ఎన్ఎన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వైఎస్ఎన్ రెస్టారెంట్ ను ప్రారంభించిన వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి. మహబూబాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరగనున్న మహాధర్నాకు కేటీఆర్ హాజరు. దేశ భవిష్యత్తు అంగన్వాడీ టీచర్లపైనే ఉంది. మంత్రి ధనసరి అనసూయ సీతక్క. పెళ్లి చేసుకుంటానని కాలయాపన చేసిన వీఆర్ఓకు దేహశుద్ధి చేసిన బంధువులు. రెసిడెన్షియల్ హాస్టల్స్ పై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సమావేశం. రైతుల కోసం బీఆర్ఎస్ పార్టీ పోరాటం ఆగదు కేటీఆర్. ఇక వివరాలకు వెళ్తే కుప్పం సీఎం మలేష్ యాదవ్తో పాటు రాలబుతూరు గుడిపల్లి ఎస్ఐలు వారి సిబ్బందిని టీడీపీ మహిళా విభాగం చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రకళ ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శాంతిపురం మండలం ముల్లూరు కృష్ణాపురం గ్రామానికి చెందిన ఒక మహిళ రోడ్డుపై వెళ్తుండగా కొందరు దుండగులు మహిళ మెడలోని గొలుసును లాక్కెళ్లడం జరిగిందని అన్నారు. ఈ విషయమై బాధితురాలు వెంటనే పోలీసులను సమాచారం అందించగా స్పందించిన పోలీసులు వెంటనే సీసీ కెమెరాల సహాయంతో దుండగులను గుర్తించి 1 నెల రోజుల్లో దొంగతనానికి గురైన గొలుసులను బాధితురాలకు అప్పగిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. వారు చెప్పిన విధంగానే దుండగులను అదుపులోకి తీసుకుని బాధితురాలు పోగొట్టుకుంటున్న సొమ్మును ఆమెకు అప్పగించడం హర్షించదగ్గ విషయమని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మంచి పేరు తీసుకువచ్చేలా పనిచేసిన పోలీసులను అభినందించారు. ఇక్కడ చూడండి, ఈ పక్క చూడండి. ఏం కావాలో చెప్పేసి ఇప్పుడు వాళ్ళ తొడుకో గోల్డ్ ఇచ్చేసి నీదే బాధ్యత. మొత్తానికి ఈరోజు మేము కుప్పం రావడము, సార్ వాళ్ళకు ఈరోజు మేము మనస్ఫూర్తిగా సన్మానం చేయడం ఏమంటే, శాంతిపురం మండలం ఎంకేపురం గ్రామం, నేను జిల్లా పార్లమెంట్ తెలుగు మహిళని, చంద్రకళ నా పేరు. ఈ అమ్మాయి మా గ్రామం చెందిన అమ్మాయి. ఈ పాప దగ్గర దొంగలు వెళ్తూ ఉంటే బండ్లో 5 కాళ్ళ మధ్య చైన్ లాక్కోవడం జరిగింది. అప్పుడు నేను ఇమ్మీడియట్గా మన రాలబుతూరు ఎస్ఐ సార్కి ఫోన్ చేయడం జరిగింది. సార్, మన సిఏ సార్ కానీ అందరూ కూడా అదే 15 నిమిషాల్లో ఎంకేపురంకి రావడం జరిగింది. డిపార్ట్మెంట్ మొత్తం వచ్చారు. వచ్చి అప్పటికప్పుడే సీసీ ఫొటోస్, ఏ రూట్లో వెళ్ళారు, ఎక్కడ వెళ్ళారు మొత్తం ఎంక్వైరీ చేశారు. అన్నీ చూశారు. ఒక 1 మంత్ టైం ఇవ్వండి అమ్మా, ఖచ్చితంగా మేము పట్టుకోగలుగుతాము, పట్టిస్తాము కూడా అని చెప్పారు. సరే, ఏదో వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసినారులే, మాకు వస్తుందో రాదో దేవుడు ఎరువు అని మేము నమ్మలేదు. ఖచ్చితంగా మా సొత్తు దొరుకుతుందని మేము నమ్మలేదు. కానీ ఈరోజు నిజంగానే మా పెద్ద ఆయన నారా చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు తీసి పెట్టినారంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు నిజంగానే చేయొచ్చు. ప్రజలందరూ కూడా
మీరు ఇదే విధంగా స్పందించి ప్రజలకు ఇదే విధంగా పనిచేసి పెద్ద ఆయనకి మంచి పేరు రావాలని, మీరు మంచి స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఇంకా ఎంత చెప్పినా పోలీస్ డిపార్ట్మెంట్కి నేనేం రుణం తీర్చలేము. ఈరోజు మా గోల్డ్ మాకు 30 గ్రాములు మా పోలీస్ డిపార్ట్మెంట్, మా సిఎస్ఆర్ కానీ ఎస్ఐ సార్ కానీ ఇక్కడ ఉండే స్టాఫ్ అంతా కూడా కష్టపడి ఈరోజు మా గోల్డ్ మాకు ఇవ్వడం జరుగుతూ ఉంది. మీకు ఎప్పుడు రుణపడి ఉంటాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈ ప్రభాకర్ జన్మదినం పురస్కరించుకొని కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి ఆధ్వర్యంలో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం కర్నూలు నందు ఏర్పాటు చేసిన కేక్ను కేఈ ప్రభాకర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, నంద్యాల నాగేంద్ర, షేక్ ముంతాజ్ అబ్బాస్, ఎల్వి ప్రసాద్, ఆదం, ఎం భాస్కర్ రెడ్డి మొదలగు వారితో పాటు కార్యకర్తల మధ్య కేక్ కట్ చేయడం జరిగింది. ఈరోజు మాజీ మంత్రివర్యులు మాకు అన్ని రకాలుగా అండదండలున్నటువంటి కుటుంబం నుంచి కే ప్రభాకర్ బర్త్డే ఈరోజు ఘనంగా ఈరోజు జరుపుకుంటున్నందుకు చాలా సంతోషకరంగా ఉంది. పార్టీ కార్యాలయంలో ఇక్కడ వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ మంత్రివర్యులు కాబట్టి పార్టీ తరఫున మీ అందరి తరఫున అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ చెప్పి థ్యాంక్ యూ. నేడు మహబూబాద్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరగనున్న మహాధర్నాకు కేటీఆర్ హాజరు. లగర్చెర్లలో గిరిజనుల అరెస్టు నేపథ్యంలో గిరిజన జిల్లా అయిన మహబూబాద్లో వారికి సంఘీభావంగా మహాధర్నా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయనున్నారు. గతంలో శాంతి భద్రతల పేరుతో ఎస్సీ ధర్నాకు 21వ తేదీ అనుమతి నిరాకరించడంతో కోర్టు అనుమతితో నేడు ధర్నా. కొన్ని గిరిజన సంఘాలు కేటీఆర్ రాకను అడ్డుకుంటున్నారు. ఎలాగైనా ఈ మహాధర్నాను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ పట్టుదలతో ఉంది. ఈ రోజు ధర్నా కొరకు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు కోర్టు అనుమతి. ఈ ధర్నాకు 1000 మందికి మించకుండా ధర్నా నిర్వహించుకోవద్దని కోర్టు అనుమతిచ్చింది. మరి దీంట్లో మళ్ళీ ఈడొకటి వస్తుంది అటొకటి ఈ ప్లేస్లో ఒకటి ఈడో ఒకటి వస్తుంది మళ్ళీ ఆడ అక్కడ మొత్తం మనం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నాము. మాకు ఏదైతే గిరిజన దళిత పేదలపై కాంగ్రెస్ హైకోర్టు డైరెక్షన్ ఇచ్చిన క్రమంలో
ఆడబిడ్డల ఆరోగ్య సంరక్షణని ప్రభుత్వ ప్రథమ లక్ష్యమని దేశ భవిష్యత్తు అంగన్వాడీ టీచర్లపైన ఉందని మంత్రి సీతక్క అన్నారు. ఏటూరు నాగారంలోని గిరిజన భవనంలో మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ మరియు గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు ఆయాలకు ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్ష శిబిరంను మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర, టీఎస్ భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ఎన్నో కష్టాలు నష్టాలను ఓర్చి గర్భిణీ స్త్రీలు, బాలింతలు, శిశువులకు నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తూ వారి మెరుగైన జీవితానికి పాటుపడుతున్న అంగన్వాడీ టీచర్లు మరియు ఆయాలకు సరైన గుర్తింపు ఇవ్వాలని, ఎన్నో ఏండ్ల నాటి నుండి పనిచేస్తున్న వారికి ప్రభుత్వం తరఫున సరైన గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో వారికి రిటైర్మెంట్ మరియు ఇతర ప్రయోజనాలు అందించే ఉద్దేశంతో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవడం జరిగిందని, మీ సమస్యలను కూడా మా మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందని, ఎట్టి పరిస్థితులలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చి తీరుతుందని అన్నారు. కొంచెం మేడం మీరు కొంచెం ఇక్కడ ఇంకో బయట తెచ్చి కట్టుద్దాం బాగుంటుంది. ఆశా వర్క్ హెమోగ్లోబిన్ వచ్చిన తర్వాత ఇక డాక్టర్ ఇక్కడే చూస్తారా? సార్ అంటే ఇది మనకి అక్కడికి వెళ్ళి లోడ్ చేసుకుంటారా? ఇక్కడ స్టోరేజ్ అక్కడ ఇక్కడ మనం ఆన్లైన్ సాఫ్ట్వేర్ రిటైర్మెంట్ ఇది జీతాల పెంపు ఇంకా కొన్ని మరి ఏమి డిమాండ్లు ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటి తొందరలోనే కంప్లీట్ చేస్తామని తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. ఇప్పుడు అక్కడ బస్సు ఓపెనింగ్ ఉంది, ఆ బస్సు ఇక్కడ తిరగలేని పరిస్థితి ఉంది కాబట్టి పెద్ద బస్సు అని అక్కడ పెట్టారు. మీరు అక్కడికి వచ్చి టెస్ట్ చేయించుకోవాల్సిందిగా కోరుతాను. మీరు హాస్పిటల్ పోతే అక్కడ బయటకు వస్తుంది. మొన్న మాకు తెలిసిన అతను మా దగ్గర ప్రాజెక్ట్ నగర్ అన్నాడు, గోవిందపేటలో ప్రాజెక్ట్ నగర్ మాస్టర్ అయినా కూడా ఇక్కడ కన్సిడర్ అయ్యింది. మేము అప్పటికన్నా అన్న తీసుకొచ్చి నాకే కాదు అంటే పాపం ఏదైతే పిల్లల అది ఒక దగ్గర స్టార్ట్ అయితే వాళ్ళంతా వస్తా ఉంటారు. దాన్ని ఎక్కడెక్కడ టెస్ట్ చేయాలి, ఎక్కడ ఆ రోగాన్ని నివారించాలని పెరుగుతా ఉన్న ఒళ్ళంతా పెరుగుతా ఉంటే కూడా దాని నివారణ చాలా కష్టం. కాబట్టి పిల్లలందరూ కూడా మన అంగన్వాడీ సెంటర్లలో చదవాలి. ఏబిసిడి ఇక్కడనే నేర్చుకోవాలి. తర్వాత స్కూల్లోకి మన కాడ నుంచే పోవాలి. డబ్బులు ఎందుకు వృధా చేసుకోవడం. కాబట్టి ఇంకా ఏమేమి అవసరం ఉన్నాయో అవన్నీ కూడా చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చారు. తప్పకుండా నిన్న 9 గంటల వరకు పాపం వాళ్ళు చేసి నిన్న లేట్ అయినా కూడా 300 మంది దాకా వస్తే ఇంకా 400 మంది వచ్చారు. కొంతమంది మర్చిపోయారు. ఇక్కడ టైం ఉద్యోగాలు ఏం పోవు. చిన్న పిల్లలు 6 నెలల నుంచి 2.5 సంవత్సరాలు ఇన్న నుంచి తర్వాత అంగన్వాడీ పల్లెకు పంపారు. 6 నుంచి తర్వాత ప్రైమరీ స్కూల్కి వెళ్తారు. అది పెట్టడం మూలంగా కూడా ఇద్దరికి ఆడవాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. తర్వాత ఊర్లో ఉన్న ఆడవాళ్ళందరూ కూడా రోజు కూలికి పోవాలంటే ఈ చిన్న పిల్లల కోసం ఇంటికాడ ఉండాల్సి వస్తుంది. వాళ్ళని కూడా ఆడించే మన సిటీలలో పెడుతున్నారు కదా కేర్ సెంటర్స్ అని. అట్లనే మనం కూడా పల్లెటూళ్ళలో ఇట్లాంటి ఎన్నికోటలలో పెట్టి లేదా ఊళ్ళలో పెద్ద పెద్ద ఊళ్ళలో పెడితే వాళ్ళ పిల్లల్ని అక్కడ వేస్తే వాళ్ళు ఆడిస్తాం. ప్రాయంలో అన్నం పెట్టి అవన్నీ చూసుకుంటాం. తల్లిదండ్రులు పనికి పోయి రాగానే మళ్ళీ ఇక్కడ నుంచి పిల్లల్ని తీసుకొని పోతాం. అట్లా తల్లిదండ్రులకు కూడా అరే అక్కడ వాళ్ళ సెంటర్లో ఉన్నారు మా పిల్లలు అని భరోసా ఉంటుంది. అంతే మీ పిల్లలే ఉంటారు.
బీసీ కాపుల ద్రోహి జగనునే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు పోడియం మీదకు వచ్చి బీసీ సంక్షేమ శాఖల మంత్రి క్షమాపణ చెప్పాలని కోరడం ఏమిటని, ఎందుకు క్షమాపణ చెప్పాలని మంత్రి సవిత చెప్పారు. ఈరోజు కర్నూలులో శంకారావంలో ఆమె పాల్గొని మాట్లాడారు. మంత్రి సవిత మాట్లాడుతూ బీసీల ద్రోహి జగనేనని, కాపుల ద్రోహి జగనేనని, రైతుల ద్రోహి కూడా జగనేనని చెప్పారు. పథకాలు కూడా ఇస్తున్నామన్న విషయాన్ని నేను చెబితే ఒక బీసీ మహిళ మంత్రి మాట్లాడుతున్నారన్న గౌరవం కూడా లేకుండా పోడియం దగ్గరకు వచ్చి బీసీ మంత్రి క్షమాపణ చెప్పాలి. ఎందుకు చెప్తాను నేను క్షమాపణ? బీసీల ద్రోహి జగన్మోహన్ రెడ్డి, కాపు ద్రోహి జగన్మోహన్ రెడ్డి, రైతు ద్రోహి జగన్మోహన్ రెడ్డి, మరి అన్ని ఒకటి కాదు, ఈ రాష్ట్ర ద్రోహి జగన్మోహన్ రెడ్డి. ఏం తప్పు చెప్పానో మాట్లాడండి సోదరులారా, బీసీ సోదరులందరూ ఇక్కడ ఉన్నారు, పెద్దల వేదిక పైన ఉన్నారు. ఏం తప్పు మాట్లాడండి? కార్తీక మాస వనభోజనాలు సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని మాజీ మంత్రి విజయవాడ పడమటి ఎమ్మెల్యే సుజన చౌదరి అన్నారు. కార్తీక మాస కమ్మ వనభోజనాలను పురస్కరించుకొని నందికొట్కూరు రోడ్లోని కాకతీయ కమ్మ సంఘ కళ్యాణ మండపంలో జరిగిన కార్తీక వనభోజనాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సుజన చౌదరి మాట్లాడుతూ సంఘాలు పేదవారికి విద్యా, వైద్య, ఉపాధి రంగాల్లో సహకారాన్ని అందించడానికి కృషి చేయాలని అన్నారు. కర్నూలు జిల్లా కమ్మ సంఘం అధ్యక్షులు కమ్మ కృష్ణమోహన్ మాట్లాడుతూ అందరూ సమైక్యంగా ఉంటేనే సంఘం బలపడుతుందని అన్నారు. పారిశ్రామికవేత్త యార్లగడ్డ హరిచంద్ర ప్రసాద్ మాట్లాడుతూ అభివృద్ధి ధ్యేయంగా కుల సంఘాలు పనిచేయాలని అన్నారు. ఏపీ కమ్మ సేవ సమైక్య జనరల్ సెక్రటరీ బెజవాడ వెంకట్రావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పేదవారి అభివృద్ధి కృషి చేయాలని అన్నారు. పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించి వారి విద్యాభివృద్ధికి సహకరించాలి అన్నారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా లయన్ డాక్టర్ రాయపటి శ్రీనివాస్ వ్యవహరించారు. డాక్టర్ కృష్ణమోహన్ వనభోజనాలు కమ్మవారి కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకి, ఈ భోజనాలకి అందరూ ఇచ్చేసి ఈ సభ జయప్రదం చేసి కడుపారా భోజేసి వెళ్ళినందుకు చాలా సంతోషం. మీరందరూ కూడా ఇటువంటి సహాయ సహకారాలు ఇక మీదట కూడా అందిస్తారని కోరుకుంటూ మీ కార్యవర్గ సభ్య అధ్యక్షుడిగా కర్నూలు జిల్లా కార్తీక వనభోజన మహోత్సవానికి చేసిన అందరికీ, కమ్మ బంధువులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, అలాగే మేము పిలవంగానే ఎక్కడో ఢిల్లీలో పని ఉంటే కూడా మా కోసం వచ్చిన సుజనా చౌదరి గారికి, అలాగే మా ఏపీ కమ్మ సమైక్య సెక్రటరీ అయిన వెంకట్రావు గారికి, అలాగే రాష్ట్ర స్థాయి కమ్మ సంఘం అందరికీ, కమిటీ గారికి, మరియు మా కర్నూలు జిల్లా కమ్మ సంఘం కమిటీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే మాకు ఈ ప్రభుత్వం వల్ల మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు. ఇది మా ప్రభుత్వం, ఇది మేము ఎన్నుకున్న ప్రభుత్వానికి నుంచి మేము విమర్శించడం కూడా అది అశాశ్వతం అవుతుంది. కాబట్టి మాకు ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ మేమే పరిష్కరించుకొని ముందుకు పోయి మా యొక్క ఇది ప్రభుత్వాన్ని కూడా మేము కూడా ముందు. రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లను వెంటనే పర్మిట్ చేయాలని లెక్చరర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీజే గాంధీ డిమాండ్ చేశారు. ఆదివారం లెక్చరర్ల సంఘం చిత్తూరు జిల్లా కార్యదర్శి చంద్రప్ప ఆధ్వర్యంలో కుప్పం పట్టణం లక్ష్మీపురం వరదరాజు స్వామి దేవాలయంలో గణపతి హోమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లెక్చరర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా తాత్కాలిక పద్ధతిలో పనిచేస్తున్న అధ్యాపకులను ప్రభుత్వం వెంటనే శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని కోరుతూ గణపతి హోమం చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఈ హోమాన్ని పిఠాపురం, మంగళగిరి ప్రాంతాలలో నిర్వహించామని, అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో స్వయం అన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఆరాధ్య దైవం అయిన వరదరాజస్వామి దేవాలయంలో వినాయక హోమం నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. స్పందించాలి, స్పందించాలి, అమలు చేయాలి, అమలు చేయాలి, అమలు చేయాలి. బీజే గాంధీ ప్రభుత్వ కళాశాల కాంట్రాక్ట్ లెక్చర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి.
గత ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని 114 జీవో 23/9/2023 విడుదల చేయడం జరిగింది. ప్రభుత్వ వ్యవస్థలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ కూడా క్రమబద్ధీకరించాలని ఆ జీవో యొక్క సారాంశం. దురదృష్టవశాత్తు ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులర్ అయ్యారు, కానీ కేవలము విద్యాశాఖలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ లెక్చరర్స్ మాత్రమే క్రమబద్ధీకరణ అవ్వలేదు. కాబట్టి ప్రభుత్వం వచ్చిన వెంటనే అనేకమైనటువంటి ప్రాతినిధ్యాలు అధికారుల్ని ప్రభుత్వ పెద్దలను కలిసిన సరైనటువంటి స్పష్టమైనటువంటి హామీ రాకపోవడంతో దశలవారీ కార్యక్రమం చేయాలని నిర్ణయించాము. దశలవారీ కార్యక్రమంలో మొదటిది దేవుడి ద్వారా గణపతి హోమాలు చేయటం ద్వారా ప్రభుత్వ పెద్దలకి ప్రభుత్వ అధికారులకి మేము వేడుకోలు కాంట్రాక్ట్ లెక్చర్స్ అందరినీ కూడా క్రమబద్ధీకరణ చేయాలని 3 కాన్స్టిట్యున్సీలో మేము ఏర్పాటు చేయడం జరిగింది. పిఠాపురము, మంగళగిరిలో హోమాలు పూర్తి చేసుకుని ఇవాళ కుప్పంలో మరి పెద్ద ఎత్తున హోమం జరుపుతున్నాం. ఈ హోమం ద్వారా అంతేకాదు ప్రముఖ శాస్త్రవేత్త గణిత శాస్త్రవేత్త అనేటువంటి సివి రామన్ గారు కూడా ఈ దేవాలయంతో సంబంధం ఉందనేటువంటిది ఇక్కడ చరిత్ర మనకి తెలియజేశారు ప్రొద్దుటే. అలాగే మన స్వామీజీ గారు తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ కార్యక్రమం చేసినా ఆ స్వామీజీ గారితోటే ప్రారంభిస్తారని, అటువంటి స్వామీజీ గారితో ఈ రోజున మరి హోమం కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ మరి రాష్ట్రానికి తిరుగులేని ముఖ్యమంత్రిగా మరి తిరుగులేనటువంటి కుప్పం నుంచి అనేక సార్లు నెగ్గుతూ నిన్న అసెంబ్లీలో కూడా చెప్పారు, నేను ఎప్పుడు కూడా కుప్పం నుంచే నెగ్గుతానన్నారు. కాబట్టి ఆ కుప్పం నుంచే ఇవాళ మేము ప్రాధేయపడుతున్నాం, దేవుడి ద్వారా అడుగుతున్నాం, ఈ వరదరాజస్వామి టెంపుల్ ద్వారా ప్రాధేయపడుతున్నాం. కాబట్టి కాంట్రాక్ట్ లెక్చరర్లో నిలిచిపోయినటువంటి ప్రక్రియని వెంటనే ప్రారంభించాలని తెలియజేస్తున్నాం. ఇవాళ పిఠాపురంలో శక్తిపీఠం మరి డిప్యూటీ సీఎం గారి నియోజకవర్గంలో చేసాం. అలాగే మంగళగిరిలో మరి లక్ష్మీ గణపతి టెంపుల్లో పెద్ద హోమం చేసాం. అలాగే ఈ నియోజకవర్గంలో చివరిగా మేము చేస్తున్నాం. ప్రభుత్వం అప్పటికీ కూడా మరి దిగి రాకపోయినట్లయితే, మరి ఇన్ని హోమాలు చేసినా దేవుడి ద్వారా ప్రాధేయపడినా మరి రాకపోయినట్లయితే మరి డిసెంబర్ 4వ తారీఖున మరి పెద్ద ఎత్తున సత్యాగ్రహ దీక్ష ద్వారా మేము హోమాలు చేసిన ప్రభుత్వం పట్టించుకోలేదు, మా యొక్క రెగ్యులరేషన్ ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని 4వ తారీఖున కూడా మేము సత్యాగ్రహ దీక్ష చేయడానికి మేము సన్నాహాలు చేస్తున్నాం. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారిని కుప్పం నియోజకవర్గం నుంచి మరి మొదటిసారిగా నామినేషన్ వేసిన దేవాలయం నుంచి మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం, వెంటనే కాంట్రాక్ట్ లెక్చరర్లు నిలిచిపోయినటువంటి క్రమబద్ధీకరణ ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని మీ ద్వారా మరి ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి అధికారులకి తెలియజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా పేద బడుగు బలహీన వర్గాల బీసీ విద్యార్థులకు హాస్టల్ వసతి భోజన వసతి సరిగ్గా లేకపోవడం వల్ల విద్యకు దూరం అవుతున్నారని జాతీయ సంక్షేమ సంఘం యువజన విభాగం రాష్ట్ర నాయకులు సురేంద్ర నాయుడు తెలిపారు. కర్నూలు నగరంలోని ఆదర్శ కాలేజీ ప్రాంగణంలో బీసీ శంఖారావం కార్యక్రమానికి బీసీ జాతీయ సంక్షేమ సంఘం యువజన విభాగం రాష్ట్ర నాయకులు సురేంద్ర నాయుడు రాష్ట్రంలో బీసీ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపైన రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం మంత్రి సవితమ్మకు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపైన కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. శ్యాంబాబు గారికి, కర్నూలు ఎంపీ నాగరాజన్న గారికి, అనంతపురం ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ గారికి, అదేవిధంగా ముఖ్య అతిథిలో వచ్చినటువంటి జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆర్ కృష్ణన్న గారికి, నూతనంగా ఏర్పడినటువంటి ఈ రాష్ట్ర కమిటీలో రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నికైనటువంటి ఆర్ నాగేశ్వరరావు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. బీసీ జాతీయ సంక్షేమ సంఘం బలోపేతానికి యువజన విభాగం రాష్ట్ర బాధ్యత నాకు అప్పగించిన వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, బడుగు బలహీన వర్గాల దానికి మనం ఏ విధంగా పాటుపడాలి, బీసీ విద్యార్థులకైతేనేమి బీసీ హాస్టల్స్, బీసీ విద్యార్థుల స్పెషల్ ఫీజు రియంబర్స్మెంట్, 50% రిజర్వేషన్ ఇవన్నీ కల్పించాలని మన కూటమి ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. నా పేరు సురేంద్ర నాయుడు, యువజన విభాగం రాష్ట్ర నాయకులు. బీసీ జాతీయ సంక్షేమ సంఘం బలోపేతానికి యువజన విభాగం రాష్ట్ర బాధ్యత నాకు అప్పగించిన వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, బడుగు బలహీన వర్గాల దానికి మనం ఏ విధంగా పాటుపడాలి, బీసీ విద్యార్థులకైతేనేమి బీసీ హాస్టల్స్, బీసీ విద్యార్థుల స్పెషల్ ఫీజు రియంబర్స్మెంట్, 50% రిజర్వేషన్ ఇవన్నీ కల్పించాలని మన కూటమి ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. నా పేరు సురేంద్ర నాయుడు, యువజన విభాగం రాష్ట్ర నాయకులు.
ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీల వనభోజనాలు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల బీసీ నాయకుల్ని, అదేవిధంగా జిల్లాలో కర్నూలు జిల్లా ఉన్నటువంటి బీసీ నాయకుల్ని, బీసీ ఎమ్మెల్యేలని, మినిస్టర్లను కూడా ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. ఈ ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినటువంటి లీడర్లందరూ కూడా బీసీల సమస్యలపైన, బీసీల అధికారం కోసం జరిగేటువంటి కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని రాబోయే తరంలో బీసీలు అత్యధిక మెజారిటీతో రాజకీయాల్లో రాణించాలని, అదేవిధంగా విద్యార్థులకు సంబంధించి ఇంకా స్కాలర్షిప్లు, ఫీజు రింబర్స్మెంట్ విషయాల్లో కూడా బీసీ సంఘాల తరపున పోరాడతామని చెప్పి బడుగు బలహీన వర్గాల నుంచి విద్యార్థులుగా ప్రతి ఒక్కరూ చదువుకొని ముందుండాలని చెప్పి, అదేవిధంగా ఉద్యోగాల్లో రాణించాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి కూడా వేల మంది తరలి రావడం జరిగింది. ఇది గెస్ట్ హౌస్ నుంచి ఆదర్శ కాలేజ్ దగ్గరికి బహిరంగ సభగా ర్యాలీగా ఇక్కడికి మొత్తం బీసీ నాయకులంతా రావడం జరిగింది. ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో, నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా కేఈ ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో, కేఈ శ్యాంబాబు గారి ఆధ్వర్యంలో, మినిస్టర్ శమతమ్మ గారి ఆధ్వర్యంలో, ఎంపీ నాగరాజు గారి ఆధ్వర్యంలో వివిధ బీసీ నాయకులందరూ కూడా సమిష్టిగా రాజకీయాలకు అతీతంగా ఇక్కడ చాలా పార్టీలు, మీడియా మిత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. 50% రిజర్వేషన్లు బీసీలకు కల్పించాలని చెప్పి మెయిన్ ఎజెండాగా ఈరోజు ఇక్కడ మాట్లాడుకోవడం జరిగింది. భవిష్యత్తులో ఏ సర్పంచ్ ఎలక్షన్ల దగ్గర నుంచి జరగబోయే ప్రతి కోటాలో కూడా బీసీలకు అత్యధికంగా మెజారిటీ కల్పించాలని, ఆ బీసీల హక్కుల కోసం మేమంతా కలిసి పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు నూతన కమిటీని కూడా, రాష్ట్ర యువజన కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. సో మేము దాన్ని రాష్ట్ర కమిటీ, యువజన కమిటీగా బాధ్యతలు తీసుకుంటున్నాం. మేము దానికి కట్టుబడి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ యువతనంతా చైతన్యపరుస్తూ వాళ్ళని విద్యార్థులుగా, ఉద్యోగస్తులుగా తీర్చిదిద్దే ప్రయత్నం మేమంతా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తూ ఉన్నాం. బీసీలందరూ బడుగు బలహీన వర్గాల నుంచి మేధావులందరూ బయటికి రావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు దేవేంద్ర గౌడ్, బీసీ సంఘం రాష్ట్ర యువజన నాయకులు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.